హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హైదరాబాద్లో 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మేము ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని కిందికి వస్తుంటే భోజనాలు పెట్టారు. ఇక్కడే భోజనాలు చేసి తృప్తిగా ఇంటికి వస్తుంటే ఫుల్ వర్షం వచ్చింది. ఫుల్గా తడుసుకొని ఇంటికి చేరుకుంటే మా అత్తయ్య పకోడీలు తింటే బాగుంటుంది అన్నారు. అంటే నేను బయట కొనుక్కోవడం ఎందుకని ఇంట్లోనే చేస్తాను. అందుకే పకోడీలు వేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను. చూడండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు. ఆరోగ్యానికి మంచిగా ఉండాలంటే వాము, జీలకర్ర, మిరియాల పొడి వేసుకోవాలి. అప్పుడే మనకి తిన్నప్పుడు అరుగుతుంది. శనగపిండి వేసుకుంటాం కాబట్టి. నేను ఆల్రెడీ ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి కలిపి తీసుకున్నాను. ఇంకా శనగపిండి అవి కలుపుతాను. చూడండి. ముందుగున్న వాము వేసుకుంటున్నాను. మొత్తం ప్యాకెట్ మొత్తం వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మిరియాల పొడి లైట్గా, సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మేమైతే 1/2 కిలో శనగపిండి తీసుకున్నాం మా అందరికి సరిపోయేటట్లు. చూడండి ఫ్రెండ్స్, మా జున్ను ఎలా చెప్తున్నాడు. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు విడిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయితేనే పకోడీలు బాగా వేగుతాయి. ఇప్పుడు నేను వేస్తున్నాను. ఎలా వేయాలో చూడండి. ఇలా చిన్న చిన్న. ఫ్రెండ్స్, వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి చూద్దాం. తీసుకోండి, ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. వావ్, సూపర్.